డైలీ చేసుకునే దోసలాగా కాకుండా మన ఇంట్లో ఉండే అన్ని రకాల పిండిలతో మనం దోస వేసుకోవచ్చండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా డిఫరెంట్‌గా వారానికి ఒకసారి ట్రై చేయండి. ఇందుకోసం 2 స్పూన్లు పెరుగు, 2 స్పూన్లు రాగి పిండి, 2 స్పూన్లు మైదా పిండి, 2 స్పూన్లు గోధుమ పిండి, 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్లు ఉప్మా రవ్వ, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 ఉల్లిపాయ, కొంచెం అల్లం, 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పిండిలో వేసి తగినంత వాటర్ పోసుకొని పల్చగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ కానీ గీ కానీ రాసి ఈ దోశ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దోశ పైన కూడా 2 నిమిషాల తర్వాత ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఉంచి దీన్ని తిరగేసుకోవాలండి. ఈ విధంగా మంచి కలర్తో దోశ రెడీ అయ్యింది. దీనికి అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ మంచి కాంబినేషన్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్